హలో, అన్యాయం జరిగిందా? అరే మా దగ్గర ఇక్కడ లాయర్ గారు ఉన్నారు. డోంట్ వరీ, మీరు వచ్చేయండి, సార్ చూసుకుంటారు. అయ్యో మామయ్య సారీ, మామయ్య సారీ. అరే నువ్వు కుక్కవా? కుక్క బావు ఉంటది, రమ్యా అనదురా. అంటే నక్కలాగా మిమిక్రీ చేశానండి. సంజయ్ ఒకసారి సెంటర్కి రా, నీతో మాట్లాడాలి. దీని బతుకు ఏం కావాలి? మీరేదంటే అదే. ఏంటి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? అది ఎవరో తెలీదా? నువ్వు నా ఇంటికి వచ్చి అత్తయ్య నేను దీన్నే చేసుకుంటానని కాలు పట్టుకుని బ్రతిమాలావు చూడు. నా కూతురు బాబు. సంజయ్ నువ్వు అమ్మాయికుడు అనుకున్నాను రా నేను. ఏంటి దీనికి కారణం? రాత్రి తిన్నదరగలే. నా ఒక్క కూతురు ఇది నువ్వు వీధిలోకి వెళ్ళి మగ కుక్కలు చూసినా సరే తలదించుకుని ఇంట్లోకి వచ్చిందయ్యా. నీ చేతుల్లో పెట్టి బుల్లు పిల్లలు ఇస్తావేమో అనుకుంటే. నేను కాదు చేసేది. సంజయ్ పార్కులంబడే తిరిగావు, సినిమాలంబడే తిరిగావు, ఒకే కూల్ డ్రింక్ లో జుర్రుమని 2 స్టార్లు వేసుకుని తాగం మావయ్య. అలాంటిది ఇప్పుడు నన్ను వదిలేస్తావా? నా బతికేమైపోవాలి? సంజయ్ లేకపోతే చచ్చిపోతాను. చావొకటేనా ఇక్కడ దారి? ఐ లవ్ సంజయ్. ఒక్క నిమిషం నన్ను మాట్లాడి. నాకు ఊపిరి సంజయ్. నోరు చెప్పారా? ఏం సంజయ్ నీకు సింగిల్ తప్ప అమ్మాయి వద్దా నీకు? నువ్వు పెళ్లి చేసుకున్నావా లేదా? చేసుకున్నా. మరి దాన్ని జాగ్రత్తగా చూసుకో. ఎత్తుకొని వెళ్ళిపోవచ్చా? నువ్వు ఎత్తుకుంటావో ఏం చేస్తావు మీ ఇంటికి వెళ్ళి చూసుకో. అమ్మా ఇవాళ మాకు ఫస్ట్ అల్లుడు గారు కూడా ఒప్పుకున్నారు. మరి వెళ్ళి కానీ నేనేం ఒప్పుకోలేదు. ఇంటికి తీసుకెళ్తాను. ఈ సంజయ్ పబ్లిక్ లో వద్దు. మామయ్య ఇవాళ మీ అబ్బాయికి నాకు మరి. నువ్వు కుక్కవా? కుక్కనే. మీ అబ్బాయి నన్ను టిష్యూ పేపర్ లో నలిపేశాడు. కోడలైందర నడుపుతారా. అన్నయ్య గారు నా కూతురే అన్నయ్య గారు. అది అసలు మీ పోలిక రాలేదే. అదేంటి పంది కుక్క పెట్టిందేంటి? మావయ్య మీరు ఒప్పుకుంటే ఒక్కసారి వేసుకోరా. కొత్త బట్టలు వేసుకోరా అన్నాను. అదే మనం మాట్లాడుకోవడం మానేసి పిల్లలిద్దరిని ఏకాంతంగా వదిలేసాం అనుకో, వాళ్ళిద్దరూ పాటలు పాడుకుంటారు. ఏంటి నువ్వు ఆటలో అట్టి పండులాగా నీకు ఇచ్చి పెళ్లి చేసాము, ఈ ఎక్స్ట్రాలు ఏంటి? నువ్వేమత్తవే మోదనష్టపుదానా. నా కూతురుండే స్థానంలోకి నువ్వు వచ్చేవేంటో టిక్లాగా. రియల్ గా నన్ను పెళ్లి చేసుకోవడానికి జస్ట్ ఆటలో అట్టి పండులాగా ఇచ్చి పెళ్లి చేసాము. చెప్తున్నాను కదా, చావు ఒకటే దారి కాదు ఇక్కడ. కాదు చచ్చిపో. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, నీకు నీ హస్బెండ్ పేరు తెలుసా? తెలుసు సంజయ్. నా పేరు సంజయ్ కాదే. పేరు తెలియకుండానే ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? మొగుణ్ణి ఎప్పుడు సొంత పేరుతో పిలవకూడదు. నా మొగుడికి ఏమి ఇష్టమో తెలుసా? నేనిష్టం, నా పెదాలు ఇష్టం, నా చెంపలు ఇష్టం, నా కళ్ళు ఇష్టం. చాలు. నా సంసారంలో నిప్పులు పోస్తున్నారు మీరు. అక్కయ్య నీ కాళ్ళు పట్టుకుంటానే, నా మొగుడిని వదిలేవా ప్లీజ్. కావాలంటే ఎవరో ఒకటి మంచోడిని నేను ఎతికి పెళ్లి చేస్తాను. అలా ఎలా చేస్తారు? నేను ప్రేమించింది లచ్చిని అయితే లచ్చినే పెళ్లి చేసుకుంటా. లచ్చంటుంది నీ ముగ్గురిని. లక్ష నేను బంట్రోలిస్తా. లక్ష కాదమ్మా, పేరు లచ్చి. ఏమి రావట్లేదు. స్పాంటినిటీ జాతకం చెప్తాను. అతనే నీ మోడే ప్రూఫ్ ఏంటి? ఏం చెప్పమంటావు? ఆయన పెట్టిన బుద్ధులు చెప్పమంటావా, లేకపోతే ఆయన చూపించిన ప్రేమను చెప్పమంటావా? చెప్పండి మావయ్య, చెప్పండి. నువ్వు డ్రామా ఆఫ్ చేసి ప్రూఫ్ ఏంటి చూపించు.
ఈయనని కోస్తే రక్తం వస్తుంది, నాకు కోసినా రక్తమే వస్తుంది. చెప్పండి ఇంకేం కావాలి? మాకు వస్తే వస్తుందో రమ్ము విస్కీ వస్తుందమ్మా. ఒరే నూకా రారా. నువ్వు ఎవరు మాట్లాడినా మాట్లాడకు. నేను రూమ్ కి తాళం వేస్తాను. అల్లుడు గారితో ఏకాంతంగా ఉండి నాకు 2 పిల్లలు ఈ చాలు. నా వల్ల పట్టలే. అవుతాది. అరే ఉమ్మా, అబ్బా, బులక్, బులక్. ఒసే కూతురా ఏంటి? ట్విన్స్, ట్విన్స్. రే ఇంకా చేయలేదు కదా ఏమి ట్విన్స్ ఎలారా? నో, 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 నో. నాన్నని చూపిస్తా నాన్న. నాన్న, నాన్న. ఇది కుక్క కాదురా, పంది పంది. ఏ కుక్క మామయ్య అన్ని కొడుక పన్నంటాడు, పన్నంటాడు. కుక్కకు పంది ఎలా పుట్టింది? అంటే సృష్టి ప్రతి సృష్టి ఈక్వల్ టు సృష్టి, ఈక్వల్ టు సృష్టి. అల్లుడు గారు పిల్లకి నేను సారీ అవన్నీ పెట్టి పంపిస్తాను. మీరు ఇంటికి వెళ్ళిపోండి, మేము ఇంటికి వెళ్ళి వస్తాం. సరేనా? ఓకే. అవును కొంచెం లాగ్ అవుతుంది, వెళ్ళిపోండి. వెల్ డన్. అండ్ గైస్ ఇది ఏ మాత్రం ప్లాన్డ్ కాదు, వీళ్ళిద్దరు ఏదో వచ్చారు అండ్ స్పాంటేనియస్ గా సంజయ్ జాయిన్ అయ్యారు. సో రియల్లీ థ్యాంక్ యూ అండ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో బ్రహ్మాజీ గారు ఎలా అనిపించింది ఈ చిన్న స్కిట్? ఎటువైపు మీరు వాదిస్తున్నారు? మీరు న్యాయం చేయాలి ఇక్కడ. నేను మా కొడుకు వైపే. వాడు అసలు కుక్కే కాదు, వాడు అసలు కుక్కే కాదు. బాగుంది, హిలేరియస్. తను ఎప్పుడు ఇరక్కొడేస్తాడు, మామూలు కాదు. వాళ్ళిద్దరు కాంబినేషన్ నేను ఆల్రెడీ చాలా సార్లు చూశాను కాబట్టి ఇంకా 2 సార్లు వస్తే నేను కూడా స్కిట్ లో జాయిన్ అయ్యి సెటిల్ అవుదాం అనుకుంటున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు. అండ్ శ్రీధర్ గారు మీకు ఎలా అనిపించింది? ఇట్స్ వెరీ నైస్, చాలా బాగా చేస్తారు. నరేష్ ఇస్ ఆల్వేస్ సూపర్ స్టార్, ఆల్వేస్ సూపర్ స్టార్. అండ్ సంజయ్ అయితే ప్రతి డైలాగ్ తర్వాత సర్ప్రైజ్ గా ఉన్నారు, అసలు ఏం జరగబోతుంది నాతో అని, అసలు నన్ను ఏం చేసేస్తున్నారని. మరి ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేశారా మీరు? నో నెవర్. ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత బాగా పార్టిసిపేట్ చేశారంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తే ఈ స్కిట్టింగ్ ఎక్కడికో వెళ్ళిపోయేది, ఇప్పుడే ఎక్కడో వెళ్ళింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంజయ్. అండ్ ప్రణవి థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ వండర్ఫుల్ ఆఫ్ యూ టు జాయిన్ us too. మీకు ఎలా అనిపించింది? చాలా ఫన్నీ అండ్ చాలా కామెడీగా అనిపించింది. ఆ కాన్సెప్ట్ ఎలా ఉందో దాన్ని తీసుకుని చేశారు, చాలా నచ్చింది నాకైతే. ఇట్స్ అమేజింగ్. తనకి 25వ సినిమా అలవాటు అయిపోయింది మాట్లాడు. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? అన్ప్లాన్డ్ స్పాంటేనిటీ, ఎప్పటికప్పుడు ఇన్ ఫ్యూ సెకండ్స్ లో ఎలాంటి కాన్సెప్ట్ అయినా అలా స్టేజ్ మీదకి తీసుకురావాలంటే మన ఆర్టిస్టుల తర్వాతే ఇంకెవరైనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు.